హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ టార్చ్ లైట్ వేసుకొని మొత్తం కూడా వెతుక్కుంటూ ఆ చీకట్లో వెళ్తూ ఉంటాడు. అయితే అమర్ ఉన్నట్లుండి ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టి, అయ్యో నేను ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టేశాను అని అమర్ చూసుకుంటూ ఉండేలోపు అప్పుడే గజమయూరి అక్కడికి వచ్చి అమర్ పైన దాడి చేస్తూ ఉంటుంది. వెంటనే అమర్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ని దాని నోట్లో పెట్టేసి దాంతో పోట్లాడుతాడు. ల్యాండ్ మైన్ పై ఉన్న కాల్ని తీయకుండానే దానిని ఎదుర్కోవడానికి అమర్ ఎదుర్కోలేకపోతాడు. అప్పుడే ఆ సర్పం మళ్ళీ కూడా అమర్ పైన ఒక్కసారి మింగేయటానికి ప్రయత్నించే ముందుకు వస్తుంది. అప్పుడే దూరం నుంచి బాగి ఇదంతా చూస్తూ అక్కడే కాలుతున్న ఒక కర్రని తీసుకొని దానిపైన విసురుతుంది. దాంతో ఉన్నట్లు ఆ సర్పం ఇక బాగి వెంట పడుతుంది. మిస్సమ్మ పారిపో అని అమర్ అరుస్తూ చెబుతూ ఉంటాడు. ల్యాండ్ మైన్ పైన కాల్ని తీసేస్తే అమర్ పేలిపోతాడు. అందుకే అక్కడి నుంచి కదలలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి అరుస్తూ పారిపో పారిపో మిస్సమ్మ అని చెప్తూ ఉంటాడు. బాగి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ కింద పడిపోతుంది. అప్పుడే గజమయూరి బాగి దగ్గరకు దూసుకు వస్తుంది. బాగి పక్కనే ఉన్న ఇంకొక వెలుగుతున్న మండుతున్న కర్ర ముక్కని ఆ గజమయూరికి చూపిస్తూ ఉంటుంది. దాంతో వెనక్కి వెళ్ళటంతో మళ్ళీ బాగి మీదికి వస్తుంది. దాంతో బాగి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలా బాగి కొంచెం అనువంచి వరకు వెళ్తుంది. వెనకాలేమో పెద్ద లోయ ఉంటుంది. ముందేమో గజమయూరి బాగి పైన బుసలు కొడుతూ ఉంటుంది. అమర్ ల్యాండ్ మైన్ పైన తవ్వి తీద్దాము అని చేతులతో మట్టినంతా కూడా పక్కకు తీసేస్తూ ఉంటాడు. అయినా కూడా ఎంత తవ్వినా కూడా అదేమో బయటికి రాదు. ఇక్కడేమో గజమయూరి ఇంకా బుసలు కొడుతూ ఉండటంతో బాగి ఇక వెనక్కి వెళ్ళలేకపోతూ వెనక లోయ ఉందని చూసేసుకొని ఉంటుంది. మరి ఇప్పుడు బాగి ఎలా తనని తాను కాపాడుకుంటుంది, అమర్ వచ్చి కాపాడుతా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.